యోగ వాసిష్టం కథల్లో ఈరోజు రాముల వారు ఏమని అడిగారంటే, ఇప్పటిదాకా నాకు తత్వాన్ని గురించి చెప్పారన్న బాగానే ఉంది, చనిపోయిన వారిలో చైతన్యాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరేం కోపగించకండి అంటూ ప్రారంభించాడనమాట ప్రశ్న. మేము తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నాం, చూడవలసిన దాన్ని చూచాము. మీరు ప్రసాదించిన బ్రహ్మజ్ఞానామృతంలో పరిపూర్ణమయ్యాము. ఓ బ్రహ్మజ్ఞ, బాలుడు తండ్రిని వేడుకగా ప్రశ్నించేటట్లుగా నా జ్ఞానం పెరగటం కోసం నేను మరలా ప్రశ్నిస్తున్నాను, కోపగించుకోకండి అంటూ వశిష్ఠుల వారికి ప్రశ్న వేశాడనమాట రాముల వారు. ఏమని? చనిపోయిన వారిలో ఇంద్రియాలు కనపడుతున్నా విషయాలని ఎందుకుని గ్రహించటం లేదు అని. అప్పుడు వశిష్ఠుల వారు ఏమని చెప్తున్నారంటే, ప్రత్యక్ష ప్రమాణానికి ఉపయోగించే ఇంద్రియాలు, అనుమాన ప్రమాణాలు ఇవన్నీ ఊహే, కానీ ప్రత్యక్ష ప్రమాణం ఉంటేనే ఇంద్రియాలు గ్రహించగలవు. వాటి విషయాలైనటువంటి ఘట పటాదులు అంటే వస్త్రము, రూపాలు, ఇవన్నీ. పటం అంటే వస్త్రం, ఘటం అంటే కొండ, ఇవన్నీ కూడా వాటికి ఆధారమైన చిత్తం. ఇవేమీ కూడా చైతన్యం కంటే వేరు కావు అని లెస్సగా విచారించి తెలుసుకో అన్నాడు. ఈ ఇంద్రియాలన్నీ మామూలుగా ప్రత్యక్ష ప్రమాణానికి ఉపయోగపడతాయి తెలుసుకోవడానికి. ఇవన్నీ కూడా చిత్తం మీద ఆధారపడి ఉన్నవే. అంటే ఘటపటాదులు అంటే వస్త్రాలు, కొండలు అన్నాడు కదా, అంటే మొత్తం అన్నీ అన్నమాట. ఇవి చైతన్యం కంటే వేరు కావంటే చైతన్యంతో కూడి ఉండటం మూలనే మనం తెలుసుకోగలుగుతున్నాం వీటన్నిటిని. ఆ చైతన్యం లేకపోతే అవి అక్కడ ఉండవు. కాబట్టి చైతన్యమే చిత్తవృత్తులతో కూడి చిత్తత్వాన్ని పొందుతుంది. అది చైతన్యమే అంటే బ్రహ్మే తాను సృష్టిగా దిగి రావాలనుకుని ఇలా దిగి వచ్చాడు. ఆయన అనుకోకపోతే ఇదంతా ఏమీ ఉండదు. ఆయనే ఇలా దిగి వచ్చాడు అనమాట. మన రూపమే మన అద్దంలో కనపడినట్టుగా. మన రూపమే లేకపోతే అద్దంలో ప్రతిబింబం కనపడదు కదా. అలాగే ఇది సృష్టిగా ఆయన దిగి వచ్చాడు ఆయన సంకల్పం వల్ల అనమాట. కాబట్టి చైతన్యమే చిత్తవృత్తులతో కూడి చిత్తత్వాన్ని పొందుతుంది. అది అంటే సంకల్పించుకున్నాడు ఆయన ఇట రావాలనుకుని, 84 లక్షల జీవరాశులుగా రావాలనుకున్నాడు, వచ్చాడు. అందులో ఇంకా కదిలే జీవులు, అచర జీవులుగా రావాలి అనుకున్నాడు ఆయనే. అలా కదిలే జీవులుగాను వచ్చాడు, కదలని జీవులుగాను ఆయనే వ్యక్తమవుతున్నాడు. కదిలే జీవుల్లో చిన్నదానిగా రావాలనుకున్నాడు, అతి పెద్దదానిగా రావాలనుకున్నాడు. అందుకే చీమ నుంచి, అదే పిపీలకం నుంచి బ్రహ్మ పర్యంతము అని కదిలే వాటిలో చెప్పుకుంటున్నాం చర వస్తువుల్లో. అలాగే అచర వస్తువుల్లో తృణాది మేరు పర్వతం అని చెప్పుకుంటున్నాం. గడ్డి దగ్గర నుంచి మేరు పర్వతం దాకా అందులో గదలను వాటిలో అది చిన్నది, ఇది పెద్దది కదా, తేలికైంది, అది బరువైంది. ఇలా ఈ అన్నీ కూడా దేనికి సంబంధించి చిత్తవృత్తులే. అంటే ఆ చైతన్యమే ఇలా దిగి రావాలనుకుంది. దిగి రావటం అంటేనే చిత్తం. అందుకనే చిత్తాన్ని పొంది చిత్తవృత్తులతో కూడి ఉంది అన్నమాట. ఆ చిత్తవృత్తులు బయట ఉన్న ఘటాదుల రూపాన్ని ధరిస్తున్నాయి. అది ఏది సంకల్పించుకుంటే ఆ రూపం వస్తుంది. ఓహో, నేను మట్టిగా రావాలనుకున్నాడు, పంచభూతాలు వచ్చినాయి కదా సృష్టిలో. ఆ పంచభూతాల నుండి మిగతా జీవుడి దాకా అందరూ వచ్చారు. ఇలా ఆ చిత్తవృత్తులే ఈ రూపాలన్నిటిలోనూ కనపడుతున్నాయి. అంటే ఇన్ని రూపాలుగా ఆయనే రావాలనుకున్నాడు కాబట్టి. అలాగే ఓ కుమ్మరివాడు రకరకాల ఆకారాలతో అనేక వస్తువులు తయారు చేస్తాడు. మొక్కుళ్ళు చేస్తాడు. ఆ మొక్కుళ్ళలోనే చిన్న మొక్కుడు నుంచి ప్రమిదలు చేస్తాడు. ఆ ప్రమిదల్లోనే రకరకాల సైజులు, అలాగే మొక్కులలో రకరకాల సైజులు, కుండల్లో అలాగే ఇంకా రకరకాల బొమ్మలు ఎన్నో చేస్తుంటారు. టెర్రకోటలోకి వెళితే అన్ని బొమ్మలు బోర్డు ఉంటాయి. ఇవన్నీ ఆ కల్పన ఎక్కడుంది? ఆ కొమ్మరిలో ఉన్నది ఆ కల్పన. అంటే బ్రహ్మలో కల్పన ఉంది, కొమ్మరిలో కల్పనకే
ఆ వస్తువులు బయటికి రావడానికి కారణం ఎలా అయినాయో బ్రహ్మలోని కల్పనే ఈ మొత్తం సృష్టి రావడానికి కారణమైందనమాట. కాబట్టి ఆ చిత్తవృత్తులు బయట ఉన్న ఘట పటాదుల రూపాన్నే ధరిస్తున్నాయి. అంటే మనలోని ఆలోచనలే, మనం ఏవో ఇంట్లోకి పలానా వస్తువు తెచ్చుకోవాలి అనుకున్నాం, ఆ వస్తువు ఎక్కడ దొరకదు, అప్పుడు మనమే ఆ వస్తువు రూపకల్పన అంతా మన మనసులోనే తయారవుతుంది. దాన్ని మని ఆ వడ్రంగోడు తయారు చేసేది అయితే వడ్రంగోడికి, లేకపోతే ఇనుప సామానోడు తయారు చేస్తే ఆ వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఇలా తయారు చేయాలని అతనికి ఇస్తే అతను గ్రహించి దాన్ని తయారు చేస్తాడు కదా. కాబట్టి ఈ రూపాలన్నీ అలా వచ్చినవే. అయితే మృత్యు సమయంలో స్థూల శరీరం నుండి పుర్యష్టకంతో కూడిన జీవుడు బయటికి రావటం చేత, పుర్యష్టకం అంటే సూక్ష్మజీవి అన్నమాట, అంటే సూక్ష్మ శరీరం బయటికి రావటం చేత ఇంద్రియాలకు దర్శన సామర్థ్యం ఉండదు. అది స్థూల శరీరంలో చైతన్యం, స్థూల శరీరాన్ని నడిపించేది ఏదంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరాన్ని నడిపించేది అంటే కారణ శరీరం అండి. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలన్నీ, వీటన్నిటికీ అసలు కారణం అది మహాకారణం. కాబట్టి సూక్ష్మ శరీరంతో కూడిన జీవుడే ఈ స్థూల శరీరంతో పనిచేయిస్తాడు. కాబట్టి మృత్యు సమయంలో ఏమవుతుంది, ఈ సూక్ష్మ శరీరం వదిలేస్తుంది, అంటే పుర్యష్టకం ఈ దేహాన్ని నుంచి బయటకు వెళుతుంది, అంటే సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. అప్పుడు ఇవి అచేతనంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మృత్యు సమయంలో స్థూల శరీరం నుండి పుర్యష్టకంతో కూడిన జీవుడు బయటికి రావటం చేత ఇంద్రియాలకు దర్శన సామర్థ్యం ఉండదు. జీవ చైతన్యం ఉన్న ఇంద్రియాలకే బాహ్య విషయాలతో సంబంధం కలుగుతుంది, కానీ జీవ చైతన్యం పోయిన మృతునికి కాదు. కాబట్టి జీవ చైతన్యం అంటే సూక్ష్మ శరీరమే. ఆ జీవ చైతన్యం బయటకు వస్తే ఇవన్నీ కూడా జడమే అయిపోతాయి. ఏది కదలలేదు, వాటి ధర్మాలు ఏవి కూడా అవి నిర్వర్తించలేవు అన్నమాట. అలాగే కరెంటు వేస్తే స్విచ్ ఆన్ చేస్తేనే అవన్నీ తిరుగుతాయి ఆ కరెంట్ ఉన్నంతసేపు. కరెంట్ లేకపోతే ఏమవుతుంది, ఆ స్విచ్ ఆఫ్ చేసేస్తే విద్యుత్తుతో తిరిగే వస్తువులన్నీ ఆగిపోతాయి. కాకపోతే అవి పాడవు. శరీరం అయితే 24 గంటల తర్వాత కొల్లటం మొదలెడుతుంది కాబట్టి పాడవుతుంది. కాబట్టి మృత్యు సమయంలో స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంతో కూడిన జీవుడు బయటికి రావటం చేత ఇంద్రియాలకి దర్శన సామర్థ్యం ఉండదు. జీవ చైతన్యం ఉన్న ఇంద్రియాలకే బాహ్య విషయాలతో సంబంధం కలుగుతుంది, కానీ జీవ చైతన్యం పోయిన మృతునికి కాదు అని చెప్పాడు. అంటే చనిపోయిన వాణిలో ఇంద్రియాలు కనబడుతున్నాయి, ఎందుకున్న విషయాలు గ్రహించటం లేదు అన్నదానికి సూక్ష్మ శరీరం ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవటం వలన ఇది పని చేయలేకపోతుంది అని సమాధానం చెప్పారన్నమాట. ఇక ఇందాక సూక్ష్మ శరీరాన్ని ఏమని చెప్పారు, ఇక్కడ పుర్యష్టకం అని చెప్పారు కదా, ఆ పుర్యష్టకానికి వివరణ మళ్ళీ ఇస్తున్నారు. ఏంటండి పుర్యష్టకం అని చెప్పారు, సూక్ష్మ శరీరం అని చెప్తున్నారు, దాన్ని పుర్యష్టకం అన్నారు. పుర్యష్టకం అని ఎందుకు అన్నారు అని చెప్పి రాములు వారు అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు దాని గురించి చెప్తున్నారు. ఓ రామ, మనస్సు, బుద్ధి, అహంకారం పంచతన్మాత్రలు పంచభూతాల యొక్క సూక్ష్మ లక్షణాలు. అందుకనే విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయంలో నేను 8 రకాల ప్రకృతిగా దిగి వచ్చాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు కదా. భూమి రాపో నలో వాయి ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టత అని చెప్తారు కదా. అంటే అందులో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇలా 8 అష్ట ప్రకృతులతో నేను వ్యక్తమవుతున్నాను అని చెప్పి అర్జునుడు చెప్పాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే మనస్సు, బుద్ధి, అహంకారం పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అంటే మనం పంచభూతాల యొక్క సూక్ష్మ లక్షణాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్పాడు. నేను ఇందాక పంచభూతాలని చెప్పాను. ఆ పంచభూతాల యొక్క సూక్ష్మ లక్షణాలు మనస్సు, బుద్ధి, అహంకారం కలిసి ఇలా నేను వచ్చాను కిందకి అని చెప్తున్నాడు. వీటితో కూడిన అతివాహిక సూక్ష్మదేహమే పుర్యష్టకం అని చెప్పబడుతోంది. ఇది మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో
మనం సూక్ష్మ శరీరాన్ని ఏం చెప్పుకుంటున్నాం, 17 ఇంద్రియాలతో కూడింది అని చెప్పుకుంటున్నాం. అంటే పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, అంతేనా? ఇవి అంతరేంద్రియాలు 4, అలాగే ప్రాణేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం ఈ 19గా చెప్తాం. దీన్నే అంతరేంద్రియాలు అన్నిటినీ కలిపి 4ని ఒకటిగా చెప్పుకున్నప్పుడేమో 16 అని చెప్తాం. సూక్ష్మ శరీరం కూడింది ఈ అలా. అదే మనస్సు బుద్ధి అని 2గా చెప్పుకున్నప్పుడు 17 అని చెప్తాం. అలా కాకుండా అంతరేంద్రియాలు 4గా చెప్పి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పినప్పుడు 19 ఇంద్రియాలతో కూడింది సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం కదా, అదే అన్నమాట. కాబట్టి ఈ అతి వాహిక దేహమే అంటే ఈ సూక్ష్మదేహమే పుర్యష్టకం అని చెప్పబడుతుంది, అంటే అనబడుతుంది. అనాది అనంతమైన బ్రహ్మమే మొదట ఆకాశాది సూక్ష్మభూతాలను సృష్టించి తర్వాత స్థూలమైన భూతాలతో కూడిన బ్రహ్మాండాన్ని సృష్టించి అందులో జీవరూపంలో తిరిగి తానే ప్రవేశిస్తున్నాడు. ముందు మనం నివసించాలంటే ఏం చేస్తాం, మనమే ఇల్లు ఒకటి కట్టుకుంటాం, ముందు మనం ఉంటాం, ఆ తర్వాత ఇల్లు ఏర్పరచుకుంటాం, ఇల్లు ఏర్పరచుకుని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాం మనం. అలా ఈ పంచభూతాలతో కూడినటువంటి పాంచభౌతిక దేహం 24 తత్వాలతో తయారు చేయబడిన తర్వాత ఇందులో జీవుడు ప్రవేశిస్తున్నాడు అన్నమాట. అందులో జీవరూపంలో తిరిగి తానే ప్రవేశిస్తున్నాడు. మనం ఇల్లు కట్టుకున్న ఇంట్లో గృహప్రవేశం ఇంట్లో ప్రవేశించినట్టుగానే ఆయన కూడా దీన్ని అంతా తయారైన తర్వాత 24 తత్వాలు అన్నీ చక్కగా తయారైన తర్వాత అప్పుడు ఇందులోకి వస్తున్నాడు. ఆ జీవుడు వాసనల వల్ల అవయవాలని కల్పించుకొని బాహ్యాభ్యంతర వ్యాపారాల వల్ల చలిస్తున్నాడు. అది అంటే వాసనలే ముఖ్యం కదా. వాసన లేకపోతే అంటే వాసనలు అంటే కోరికలు, లేకపోతే సంకల్పాలు, లేకపోతే అభిప్రాయాలు, ఇవి అవి లేకపోతే అక్కడ ఇంకా ఏ చలనము ఉండదు, ఏమి పని ఉండదు. ఏదో ఒక సంకల్పం ఉంటేనే పని చేస్తాం మనం, లేకపోతే ఏ పని చేయం. ఖాళీగా కూర్చున్నాము అనుకోండి, అప్పుడేదో పారాయణ చేద్దాం అనుకుంటాం, ఏది భౌతికంగా ఏ పని చేయకపోతే. ఏది కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అయితే వారు మగవాళ్ళు అయితే రాజకీయాలు, ఆడవాళ్ళు అయితే ఇంకొక వంటలు మార్పులు, ఏదో రకంగా ఏదో ఆలోచనలోనే ఉండి ఆ సంకల్పాలని నెరవేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి అతడే అహంభావం వల్ల అహంకారం, మననం వల్ల మనస్సు, నిశ్చయం వల్ల బుద్ధి, పదార్థాలను చూడటం వల్ల ఇంద్రియాలు అవుతున్నాడు. అతనే ఈ ఇంద్రియాల రూపం దాల్చి వాటన్నిటినీ పొందుతున్నాడు. కాబట్టి అహంభావం వలన అహంకారం వస్తుంది. అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పుకుంటున్నాం కదా అంతరేంద్రియాలని. అంటే మనస్సే 4గా విడిపడి ఆ మనస్సు సంకల్పం చేస్తే, బుద్ధి నిశ్చయం చేస్తే, చిత్తం ఆ నిశ్చయం చేసిన దాన్ని పూర్తి అయ్యేదాకా మననం చేస్తే, ఆ తర్వాత ఆ పని పూర్తయినప్పుడు అహంకర్తృత్వం నేను చేశాను అనుకుంటున్నాడు కదా. కాబట్టి అతడే అహంభావం వల్ల అహంకారం, మనస్సు వల్ల మననం వల్ల మనస్సు అంటే చిత్తం అనమాట. ఇక్కడ నిశ్చయం వల్ల బుద్ధి, బుద్ధి నిశ్చయం చేస్తే అని చెప్పుకున్నాను. పదార్థాలను చూడటం వల్ల ఇంద్రియాలు అవుతున్నాడు. ఇంద్రియాలు కూడా తానే. మనం కళలో అనేక రూపాలను చూస్తాం. ఆ రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక కారులో వెళుతున్నాం అనుకోండి, ఆ కారు టైరు, ఆ డ్రైవరు మనమే ఉంటాం, కారు టైర్గా మనమే ఉంటాం, కారు కప్పుగా మనమే ఉంటాం, ఇంజిన్గా మనమే ఉంటాం, స్టీరింగ్గా మనమే ఉంటాం, బ్రేకుగా మనమే ఉంటాం. అన్నీ మన మనసులోంచి కల్పన వచ్చినాయి కదా అవన్నీ స్వప్నంలో. ఇక్కడ కూడా అంతే అన్నమాట. అలా అన్ని ఇంద్రియాలుగాను ఆయనే అవుతున్నాడు, ఆ సూక్ష్మ శరీరమే అని చెప్తున్నాడు. ఈ విధంగా పరమాత్మయే పుర్యష్టకంగా అగుపిస్తున్నాడు. అది ఆయన మొత్తం సర్వం కలియుదం బ్రహ్మ, అంతా నీవు నేను జగత్తు అంతా నేనే అని చెప్పాడు కదా. కాబట్టి ఈ పరమాత్మ ఇన్ని రూపాలు ధరించి సూక్ష్మ శరీరంగా అని చెప్పుకున్న దాంట్లో మళ్ళీ ఇన్ని భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ భాగాలుగా కూడా ఆయనే వ్యక్తమవుతున్నాడు. ఆ భాగాలలోని చైతన్యంగా కూడా ఆయనే ఉన్నాడు. అందుకని దాన్నే సూక్ష్మ శరీరం అన్నాం, దాన్నే పుర్యష్టకం అన్నాము.
చిత్తదృష్టితో ఆలోచించినప్పుడు జీవుడని, జగత్ దృష్టితో ఆలోచించినప్పుడు పుర్యష్టకం అని చెప్పబడుతోంది. అంటే మన చిత్తం అంటే లోపల ఉన్నప్పుడు జీవుడని, మళ్ళీ ఆ జీవుడే ఈ సూక్ష్మ శరీరమే ఈ చిత్తాన్ని వదిలేసి బయటకు వచ్చినప్పుడు పుర్యష్టకం అని చెప్పబడుతుంది అన్నమాట. అంటే లోపల ఉన్నప్పుడేమో సూక్ష్మ శరీరం, అదేగా చిత్తం అని చెప్పబడుతుంది, మనస్సు అని చెప్తాం. బయటకు వచ్చినప్పుడు దాన్నే పుర్యష్టకం అని చెబుతున్నారు అన్నాడు. తర్వాత ఒక చోట ఆకు కాను మారేటట్లు ఈ చైతన్యమే అనేక ఆకారాలను పొందుతాను. అంటే విత్తనం నుంచి ముందు మామూలుగా బయటికి 2 చిన్న ఆకుల్లాగా కనపడితే వస్తాయి కదా, ఆ విత్తనం నుంచే మొత్తం మాను, అలాగే మాను నుంచి కొమ్మలు, కొమ్మల నుంచి రెమ్మలు, రెమ్మల నుంచి ఆకులు, ఇదంతా ఆ విత్తనంలోని చైతన్యమే ఇన్ని రకాలుగా మారుతుంది కదా. అలాగే ఇన్ని ఆకారాలని పొందేది ఆ ఒక్క బ్రహ్మమే. వాసనలతో కూడిన ఈ పుర్యష్టకం అనబడే సూక్ష్మ శరీరం మోక్షం కలిగే వరకు స్థావర జంగమాది యోనుల్లో పరిభ్రమిస్తూనే ఉంటుంది. మరి మనిషి శరీరాన్ని వదిలేసిన మనం పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను కట్టుకుంటాం. మనం ఎన్నాళ్ళు బ్రతికినన్నాళ్ళు ఒకే వస్త్రం ఉండదు కదా, మనకి అనేక వస్త్రాలను మనం మారుస్తుంటాం. అలాగే జీవుడు అనేక దేహాలనే వస్త్రాలని మారుస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రారంధం అంతా క్షయమయ్యే వరకు. అంటే స్థావర జంగమాది యోనుల్లో, కేవలం జంగమాది యోనుల్లోనే కాదు, స్థావరం అంటే ఈ జీవే రాయిగాను ఉండొచ్చు, ఓ పర్వతంగాను ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఓ చెక్కగాను ఉండొచ్చు. అందుకని స్థావర జంగమ రూపాలన్నీ ధరించింది జీవుడే. కాబట్టి ఇలా అన్ని జన్మలు ఎత్తుతూ అన్ని యోనుల్లోనూ పుడుతూ చివరికి వాసన క్షయమైన తర్వాత మోక్షం వస్తుంది. అప్పుడు ఇంకా స్థావర జంగమాల్లో యోనుల్లో పుట్టడం అన్నమాట. ఇది బాగా పుర్యష్టకం అంటే ఏమిటి అంటే ఏమి లేదు, సూక్ష్మ శరీరమే ఈ దేహాలను ధరిస్తుంది. ఆయన మనం బట్టలను విడిసేసి మళ్ళీ కొత్త బట్టలను ధరించినట్టుగా, ఈ దేహం ధరించినట్టుగా సూక్ష్మ శరీరమే అనేక దేహాలని ధరిస్తుంది అని చెప్పారన్నమాట వశిష్ఠుల వారు. పుర్యష్టకం అంటే ఇవాళ తెలుసుకున్నాం. అలాగే చనిపోయిన వారిలో చైతన్యం ఎందుకు ఉండదు అనేదానికి రెండిటికి కారణాలు తెలిపారు వశిష్ఠుల వారు. మనం చక్కగా తెలుసుకున్నాం. ఈ సూక్ష్మ శరీరం ఈ దేహం నుంచి విడిపడినప్పుడేమో ఈ స్థూలదేహం చైతన్యం రహితమవుతుంది, చైతన్యం ఉండదు. అలాగే ఈ పుర్యష్టకం బయటకు వచ్చిన తర్వాత కూడా దీనికి చలనం ఉంటుంది, దీనికి స్పందన ఉంటుంది. ఇది అంటే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరమే వాసనలు పోయే వరకు, వాసనల బంధం తొలగే వరకు అనేక జన్మలు ఎత్తుతూ అనేక యోనుల్లో పుడుతూ ఉంటుంది. దాని ప్రారంధ కర్మలను అనుసరించి ఆ తర్వాత ప్రారంధం నశించిన తర్వాత మోక్షం, ఇక మళ్ళీ జన్మ ఉండదు. ఇది కూడా పరబ్రహ్మలో లీనమవుతుంది అని చెప్పారు. స్వస్తి.